తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్లు పూర్తయింది. అయినా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలకు పరిష్కారం లభించలేదు. ఇరు రాష్ట్రాలు ఎవరి ప్రయోజనం వారు కోరుకోవడంతో సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీకి హైదరాబాద్ ప్రజాభవన్ వేదిక కానుంది. గత 10 ఏళ్లుగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ దగ్గర 31 సార్లు సమావేశాలు జరిగాయి. అయినా వాదనలు వినడమే తప్ప కేంద్ర హోంశాఖ చేసిందేమీ లేదు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావాలని నిర్ణయించారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎంకు లేఖ రాయగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశం నిర్వహణకు ఓకే చెప్పారు. ఈ నెల 6న ప్రజాభవన్లో ఈ సమావేశం జరగనుంది. గతంలో ఇరు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం కోసం 2 సార్లు సీఎంలు భేటీ అయ్యారు. కృష్ణా గోదావరి నీటి పంపకాలపై కేసీఆర్ చంద్రబాబు ఒకసారి సమావేశం కాగా ఏపీ తెలంగాణ మధ్య ఉన్న అన్ని సమస్యలపై చర్చించేందుకు కేసీఆర్ జగన్ భేటీ అయ్యారు. మరోసారి ఇరు రాష్ట్రాల సీఎస్ల స్థాయిలో ఒకసారి భేటీ జరిగింది. అయినప్పటికీ సమస్యలకు ఎటువంటి పరిష్కారం లభించలేదు. ఇరు రాష్ట్రాల మధ్య ఎక్కువగా విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10కి సంబంధించిన అంశాలే ఉన్నాయి. మొత్తంగా షెడ్యూల్ 9లో 91 సంస్థలు, షెడ్యూల్ 10లో 142 సంస్థలు ఉన్నాయి. ఈ షెడ్యూల్లో ఉన్న ఆస్తులు ఇరు రాష్ట్రాలు ఎక్కువ వాటా కోరుతుండటంతో పరిష్కారం లభించడం లేదు. మరోవైపు రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం తీవ్రతరమవుతుంది. కృష్ణా నదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొత్తం 811 టీఎంసీల నీరు అలొకేషన్ చేయగా 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఏపీకి కేటాయించారు. అయితే కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణకు ఎక్కువగా ఉండడంతో కృష్ణాలో 50% వాటాను తెలంగాణ కోరుతుంది. దీని విషయంలో ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఏపీ విభజన సమయంలో 7 మండలాలను తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ చేశారు. అయితే అందులో 5 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. వాటిని తెలంగాణకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. ఇవే కాక ఏపీ ప్రభుత్వం 6,000 కోట్ల విద్యుత్ బకాయిలు తమకు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. ఇలా పలు కీలక అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం రావాల్సి ఉంది. పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇప్పటి నుంచి కేవలం తెలంగాణ రాజధానిగా మారనుంది. ఈ 10 ఏళ్లలో ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలను రాష్ట్ర ఆధీనంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీలు వంటి అంశాలను సత్వరమే పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశించారు.